వాళ్ళు చెప్పిన కోణంలో ఆలోచించడం మిగించేస్తారు. మీరేమో వాళ్ళని కన్విన్స్ చేయాలి జడ్జి గారు, మీ ఆర్గ్యుమెంట్ తో సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ చూపించి. ఆ పెద్దోళ్ళు చేస్తే డైరెక్ట్ గా పని జరిగిపోతుంది. వాళ్ళ అంటే మన ఆలోచన తీరు సింపుల్ అంతే. ఇప్పుడు చంద్రబాబు గారి నుంచి పాజిటివ్ గా ఆలోచించేటటువంటి వాళ్ళు అసలు ఆయన లేకపోతే దేశం ఏమైపోద్దు అన్నటువంటి ఫీలింగ్ తోనే ఉంటారు. ప్రతిదీ అట్లాగే ఆలోచిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే వాళ్ళు అట్లాగే ఆలోచిస్తారు. జ్యుడిషియరీ అట్లా ఆలోచించకూడదు కదా. జ్యుడిషియరీకి ఏమంటారు, నువ్వు అసలు సమాజంలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ లో అడుగు పెట్టకూడదు అంటారు. అంటే పేపర్లు టీవీలు కూడా చదవకూడదు, లెక్క ప్రకారం చూడకూడదు. ఎందుకు, అది మన మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒకప్పుడు జడ్జీలు అట్లా పాటించేవాళ్ళు ఆ నైతిక ప్రమాణాలు, ఇప్పుడు కాదు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసులు ఎలాగా తీసేసుకుంటారు, విత్డ్రా చేసేసుకుంటారు. అసలు వ్యవస్థ ఎవరు, ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ వచ్చాడు అనుకోండి, ఇట్లాగా విత్డ్రా చేయించడానికి ఎవరు కుట్ర పన్నారని దాని మీద సిట్టేస్తారు రేపు. ఈ లీగల్ లిటిగేషన్ సాగుతూనే ఉంటాయి. అంటే ఒక రకంగా క్లీన్ చిట్ వచ్చేసినట్టేనా ఈ పిటిషన్? కేసులు ఏవి నిలవండి, స్కిల్ డెవలప్మెంట్ నిలవాలి. ఇందులో బాబు గారు ఎలాంటి అవినీతి చేయలేదు అని అన్నట్టేనా? ఇంకా అంతే కదా, వాళ్ళ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. విశేషం ఏంటంటే జగన్ వచ్చా ఇదే బాబు గారు వచ్చాక మన ఫైబర్ నెట్ మీద వీళ్ళు కేసు పెట్టారు.